సర్వాధికారి అయిన దేవా, సర్వశక్తిమంతుడా, సకల యుగములలో సజీవుడును పరిశుద్ధుడును నీతిమంతుడు అయిన మీకు మొరపెట్టుకున్నటకు మీ కృపాస్థానం మీద వచ్చుటకు దీనులము దరిద్రుడు అనేకులు ఈ దినాన్ని సమయం చూడకుండా ఈ లోకాన్ని విడిచారు. మీరైతే మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మేము సజీవ లెక్కలో ఉన్నామంటే కారణం అధ్యాయము 39-40 వచ్చి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండము 24వ అధ్యాయము 39-40 భాగం చదువుతున్నాము.
అప్పుడు నేను నా యజమానితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులో నా తండ్రి నుండి నా కుమారునికి భార్యగా తీసుకొని వచ్చేదవు. వాక్యం కొరకు ప్రార్థన చేస్తాం. నరేశ్వర్ పరిశుద్ధుడా ప్రేమల తండ్రి దయగల నాయన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనములు స్తోత్రం నాయన. ప్రభువా, హృదయ కాలమంతను కాల్చి కాపాడి మీ ఘనమైన నామముతో మమ్మల్ని అందరినైనా చిన్న మందగా చేర్చి అయినా నీ యొక్క ప్రభువా ఈ కొడుకులో మమ్మల్ని అందరినీ నడిపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మీ ఘనమైన నామాలకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, అయినా ప్రభువా ఈ యొక్క రత్న కుమారునితో అయినా ప్రభువా ఇలాగా అయినా శుద్ధి కొడుకులను అయినా ఏర్పాటు చేసిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయినా ప్రభువా ఆయన భార్యను బట్టి ఆయన కుమార్తెను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఆయన తల్లిదండ్రులను జీవించు, ఆయన తమ్ముని కుటుంబాన్ని కూడా జీవించి ఆశ్రయించమని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని కూడా అడుగుతున్నాం. ప్రభువా, నీ కృపలో జ్ఞాపకం చేసుకో. ఆయన ఇక్కడ చేరొచ్చిన ప్రతి కుటుంబాన్ని జీవించి ఆశ్రయించు, నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని కూడా అడుగుతున్నాం తండ్రి. ఆయన ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు కనుక ప్రతి కుటుంబంలో ప్రతి అవసరం అక్కడ తీసుకోమని అడుగుతున్నాం. ప్రభువా, అయినా ప్రభు ఇంతవరకు అయినా మైమూడిన విధానం బట్టి స్తోత్రాలు. నీ దాసులు నీ పక్షము నిలబెట్టిన అయినా ప్రభు ఈ వాక్యమును బోధిస్తున్న తండ్రి ఈయనే మనసును దయచేయమని కూడా అంతర శబ్దం ద్వారా ఎదురైతలలో కార్యం కలిగించి నడిపించమని ఈ కూడికల ఆది అంతం అధ్యక్షం అయిపోన్నామని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున నేను ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. సహోదరులారా, నిర్గమాకాండము 23వ అధ్యాయము 20 వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను. ఈ దినం రాముగాళ్ళ రత్నకుమార్ గృహములో స్తుతి కూడిక. ఎందుకంటే అనేక కుటుంబాలలో స్తుతి కూడికలు ఉండడం లేదు. ఎందుకంటే బైబిలే సెలవిస్తా ఉంది, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోతుందంట, సల్లారిపోతావు. పాత నిబంధనలోను దేవుని స్తుతించుటలో రాజైన దావీదు ప్రథమ వ్యక్తిగా కనబడతాడు. నూతన నిబంధనలో దేవుని స్తుతించుటలో భక్త పౌలు ప్రథమ వ్యక్తిగా కనపడతాడు. మన ఆధ్యాత్మిక జీవితములో దేవుడు మన కుటుంబాల పట్ల, మన జీవితాల పట్ల, మన వ్యక్తిగత జీవితములో ఆయన చేసిన ప్రతి ఉపకారమును బట్టి మనము ఆయనను స్తుతించాలి. ఇశ్రాయేలీయులతో దేవుడు అంటున్నాడు, నిర్గమాకాండం 23వ అధ్యాయము 20వ వచనములో, నీకు ముందుగా ఒక దూతను పంపుచూ ఉన్నా. ఆ దూత పని ఏమంటే త్రోవలో నిన్ను కాపాడుటకు, ఆయన సిద్ధపరిచిన చోటుకు రప్పించుటకు నీకు ముందుగా ఒక దూతను పంపుతూ ఉన్నాడు. దూత యొక్క బాధ్యత ఏంటి? ఇశ్రాయేలీయులను కాపాడుట. 121వ కీర్తనలో ఏం చదువుతాము?
నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు. దేవుని దూతలు విశ్వాసులకు పరిచారకులు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలలో, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చొని ఉండుము. ఎవని గూర్చైనను చెప్పెనా వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన దూతలుగానా. చూసారా, దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రజలకు ఆయన దూత కావలి ఉండి వారు రక్షిస్తుంది. 121వ కీర్తనలో నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. ఇశ్రాయేలు యొక్క యాత్రలో ఆయన అంటున్నాడు, ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను. దూత యొక్క బాధ్యత ఏంటంటే తన ప్రజలను కాపాడుట. అవును ప్రియులారా, మేము బాల్యములో మా ఇల్లు అంత నివాసయోగ్యమైనది కాదు, కాసుకున్న కొట్టం. ఇంట్లోనే సూర్యుడిని చంద్రుడిని చూడొచ్చు. కానీ మా అమ్మ ప్రార్థన చేసేది, యేసు ప్రభువా నీకు స్తోత్రములు, నీ బంగారు దూతలు కావలి ఉంచి తెల్లారిలోపే లేపు ప్రభువా, మళ్ళా నేను పడిపోవాలా అని. చూసారా, నివాస యోగ్యమేమో బలహీనమైనది. కాపుదల గురించి ఏమని ప్రార్థన చేస్తుంది? నీ బంగారు దూతలు. మన పిల్లలకు పాటలు పాడేది కూడా మర్చిపోయాం. దేవ కావవే రాత్రి మమ్మూలను కాచినావు నీకు స్తోత్రములు. మన పిల్లలకు చిన్నప్పుడు మాకు ఎంతో నేర్పించేవాళ్ళు. ఇప్పుడు పిల్లలతో తల్లిదండ్రులను ముచ్చరించేది కూడా పోయింది. చూసారా, మన ఆధ్యాత్మిక జీవితములో పిల్లలకు బాల్యము నుండే దేవుని యందు భయభక్తులు నేర్పాలి. ఇక్కడ అంటున్నాడు, ఒక దూతను నీకు ముందుగా పంపుచు. దూత యొక్క బాధ్యత ఏంటంటే, 1 కాపాడుట, 2 తన ప్రజల పక్షమున శత్రువులతో యుద్ధము చేయుట. తన ప్రజల పక్షమున ఆయన తన దూతను పంపే దేవుడు అంట. కారణమేమి? తన ప్రజలకు అద్భుతమైన విజయం ఇవ్వడానికి. అబ్రహాము విశ్వాస వీరుడు, దేవుని స్నేహితుడు, దేవుని సన్నిధిలో నడిచిన వాడు. వివాహ విషయములో ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటూ ఉన్నాడు తన ఏకైక కుమారుని గురించి. 24వ అధ్యాయం 1వ వచనములో, నేను ఎక్కడ కాపురమున్నానో కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక. కట్నం మీద ఉన్నంత మోసు, ఉద్యోగం మీద ఉన్నంత మోసు, వాడు రక్షించబడ్డాడా లేదా, వాడు మారుమనసు పొందాడా లేదా,
వాడు ప్రభువులలో పాలు పొందుతున్నాడా లేదా, ఈ ఆలోచనలు మానేశారు. నిజ విశ్వాసులు కాలేబు అసలే నేను యుద్ధ వీరుని, నాకు ముద్దుల గారాబాల పట్టిక ఉంది ఆక్స, నేనే ఒక యుద్ధ వీరుని, నాకు కాబోయే అల్లుడు కూడా ఒక యుద్ధ వీరుడుగా ఉండాలి అని ఇశ్రాయేలు యువకులకు ఒక ప్రకటన చేస్తారు. ఎవరైతే దేవీలు పట్టణమును జయిస్తాడో అతనికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అంటాడు కాలేబు. ఒత్నేల్ అనేవాడు తన ప్రాణము తెగించి దేవీలు పట్టణమును జయిస్తే, అమ్మా వీడు నీకు సరిపోయిన వాడు అంటే, నాకు మనసు ఉండదా, నాకు కోరికలు ఉండవా, అన్నీ మీ ఇష్టమేనా, ఒక మాట నన్ను అడగల కదా. ఈ దినాలలో యువతి యువకులు కానీ నేను పెళ్లి చేసుకున్నప్పుడు నాకు ఒక దైవజనుడు సిద్ధం చేశాడు. ఫలానా సాట అమ్మాయి ఉంది, చేసుకో అబ్బాయి అంటాడు. ఏం చదివింది, ఎలా ఉంటుంది అని కూడా అడగలండి. సరే అన్నాను, ఎందుకంటే ఆయన కలెక్టరు, దేవుని పనికి వచ్చాడు. ఏడో మరి బడికాడ సంచిపట్ట పరుచుకొని పండుకుంటున్న నాకు ఈ ప్రకాష్ అన్న పెళ్లి చేశాడు, మరి ఎలాగా అనుకునేవాడు. సొంత ఊరిలోనే దేవుడు ఆశ్చర్యకరంగా పోషిస్తున్నాడంటే మా గొప్పతనము కాదు, దేవుడి కృప. కనుక ఇక్కడ అబ్రహాం అంటున్నాడు, ఎక్కడ నేను విశ్వాస అడుగులు ప్రారంభించాను అక్కడ నుండి ఒక కుమార్తెను తీసుకొని రావాలి అని అంటూ, నీకు ముందుగా ఏమన్నాడు అబ్రహాము, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీకు ముందుగా ఒక దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చేయును. సరే, భయపడవద్దు. ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో, విశ్వాస యొక్క ధైర్యము, విశ్వాస యొక్క బలము, విశ్వాస యొక్క బహుధైర్యం ఏంటంటే నేను దేవుని సన్నిధిలో నివసించు. ఏలియా కూడా అన్నాడు కదా, ఎవని సన్నిధిలో నేను జీవించుతున్నాను అనగలమా? ఈ మాట మనము ధైర్యంగా అనగలమా? ఆయనతో ఎంత సమయం గడుపుతూ ఉన్నాం, ఏ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాం? ఆయన ఇచ్చిన సమయంలో 2 గంటలు 2.5 గంట స్వచ్ఛందంగా దేవునికి అప్పచెప్తున్నామా? లేచింది లేడి అన్నట్టుగా పరుగులుతూ ఉన్నాం మనం. అని అబ్రహాం అంటున్నాడు, నేను యెహోవా సన్నిధిలో జీవించుచున్నాను, ఆ యెహోవాయే ఒక దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చేయును. యాకోబు జీవితములో ఎన్నో బాధలు, ఎన్నో హింసలు, ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు యాకోబు యోసేపు సమాధానపడిన తర్వాత యోసేపు ఏం చేశాడంటే తన 2 కుమారులను తండ్రి వద్దకు తీసుకొచ్చి, నాన్నయ్ వీళ్ళిద్దరిని ఆశీర్వదించు నాన్నయ్య అంటే, యాకోబు ఎంత శ్రేష్టమైన మాట అంటున్నాడు చూడండి. ఆదికాండం 48వ అధ్యాయము 16వ వచనము 15వ వచనము నుండి 48-15 ఆదికాండం
అతడు యోసేపును దీవించి నా పితరుడైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచూ ఉండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవరు నన్ను పోషించెను ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. యాకోబు తన పితరులను జ్ఞాపకం చేసుకుంటాడు. నా పితరులు ఎవరి సన్నిధిలో నడిచారు, ఆ దేవుడు నా సమస్త బాధల నుండి తప్పించిన దేవుడు. ఏమంటున్నాడు యాకోబు? సమస్తమైన కీడుల నుండి తప్పించిన దేవుడు ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. మీ పిల్లలను సండే స్కూల్ నడిపిస్తున్నారా? యేసు ప్రభు కాలములో యెరూషలేము తల్లులు ఏం చేశారమ్మా? కమలమ్మ, కమలమ్మ, రాముగాల కమలమ్మ ఏం చేశారు వాళ్ళు? అసలు నువ్వే చెప్పకూడదా అంటుంది కమలమ్మ. తమ పిల్లలను ప్రభు దగ్గరికి తీసుకొని శిష్యులేమో ఏం పని మీకు పని మాట లేదంటే చిన్నపిల్లలను కనికపరచు. రక్షకుడు వారిని ఎత్తుకొని కౌగిలించుకొని వారిని ఆశీర్వదించెను. ఏం చేశారట? యేసు ప్రభు వారిని ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులు ఉంచి వారిని ఆశీర్వదించారు. సండే స్కూల్ అనేది ఆశామాషి కాదు. మేము సండే స్కూల్ ద్వారానే మేము మేలు పొందిండేది. అమృతమ్మ టీచర్ ఇప్పటికీ గుర్తిలో ఉంది. ఆమె మాకు చక్కగా సండే స్కూల్ నేర్పించేది. అప్పుడప్పుడే రక్షించబడ్డాం. కానీ ఆత్మీయ ఎదుగుదల కోసము వారికి ప్రతిరోజు నేను పాలు తీసుకుని వచ్చేవాడిని సంతలో. ఆమె ఎన్నో విషయాలు చెప్పేది. నేను ఈ వయసులో రక్షించబడుతానేది కష్టం దేవుడాను, నువ్వు రక్షించబడ్డానైనా దేవుని కొరకు నిలబడినైనా అది ఇప్పటికీ ఆనందం. అది ఇంటికి పోతే చాలు సంతోషిస్తాయి. చాలా గుర్తు చేసుకున్నవి మళ్ళీ వచ్చినవే అంట. నీ పిల్లలను సండే స్కూల్కి నడిపించు. చంటి పిల్లల స్థుతుల మూలముగా నీవు ఒక ఆశ్రయ దుర్గము స్థాపించితివి. 4 దెబ్బలు తగిలించైనా దేవుని సన్నిధికి నడిపించు. వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. యాకోబు అంటున్నాడు, సమస్త కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. దావీదు దేవుని ఇష్టానుసారం, దేవుని హృదయానుసారం కత్తి పట్టాడంటే సింహము గుండె ధైర్యము కలిగిన వాడు కూడా దిగులొందుతాడు. కానీ దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము ఆఖరి వచనములో, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఏం కోరుకుంటున్నాడు కమలమ్మ గారు? ఏం కోరుకుంటున్నాడు దావీదు? ఏం కోరుకుంటున్నాడు? ఏమని కోరుకుంటున్నాడు? చదివావు బైబిలు?
ఏం చదవలేదా? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు. ఏం కోరుకున్నాడా? నాకేమొద్దయ్యా, నా కుటుంబం నీ సన్నిధిలో ఉంటే చాలయ్యా. దేవుని సన్నిధిలో ఉండి ఎదిగిన సమూయేలు దైవజనుడయ్యాడు. దేవుని సన్నిధిని విడిచిపోయిన యోనా ఏమని పిలుచుకున్నాడు? ఇదంతా చెప్తావా చెప్పవా? అది కూడా చెప్పదా? ఓయ్ నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ దేవునికి పరాయేమో. ఓడనాయకుడు అడుగుతాం, నీ వృత్తి ఏమి? నా వృత్య ఆకాశములకు భూమికి సృష్టికర్త అయిన యెహోవా సేవకుడు అంటున్నాడు. ఓడలో వారు వారి దేవతల గురించి ప్రార్థన చేస్తే మనవాడేమో మనకు కాదు కదా, మనకు రాలేవు కదా, మనకు కాలేవు కదా. ఓడ అడుగు బాగానే ఏం చేస్తున్నాడట? పెళ్ళిళ్ళకి పోతే మన బంధువులు ఇల్లు ముందే సిద్ధం చేసుకొని ఉంటాం. చెప్పా పెట్టుకొని రాత్రి పోయి పండుకొని మళ్ళీ పొద్దున్న ఫ్రెష్అప్ అయి చేస్తాం. మేము రాత్రి గడపలేదే, దోమలకి ఏం తెచ్చినా నువ్వే ఫ్రెష్అప్ అయి వచ్చినావు. నువ్వేనయ్యో ఇల్లు చూసారా? యోనా ఓడ అడుగు బాగాన ఓడలో ఉన్నవారు వారి దేవతలను బట్టి ప్రార్థన చేస్తే ఒక ప్రార్థనా పరుడు తనకేమి పట్టనట్టుగా ఓడ అడుగు బాగాన ఉంటే ఒక అన్యుని చేత గద్దించబడ్డాడు. కానీ దేవుని సన్నిధిలో ఉండి ఎదిగిన సమూయేలు సౌలు పనివాడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగణుడు, అతడు చెప్పు వాటిలో ఏదియు కారణమేమి? బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి యెహోవాకు మందిరములో చేసే ప్రతి పని ఒక మనిషిని కాదు, నేను దేవుడికి చేస్తున్నాననే తలంపు నీకుండాల. చూసారా? నాడు క్రైస్తవులు టంచనగా రావడమా టంచనగా పోవడం అనేది నేర్చుకున్నాడు. ముందు పోతే అసలే ఇస్త్రీ వాడు పెంచాడు, 20 రూపాయలు అమ్మ చీర ఇస్త్రీకి. అందుకే నేను ముందు పోనే ఎప్పుడే కానీ అసలు ముందు పోనే పోను, ఒక పాట అయినాక పోతా. ఎందుకు? ఈలోపు కసి ఊడిసి బండలు గడిగి రండి ఆహ్వానించి కదా. అలా కాదు, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఉంటామో నీ కుటుంబాన్ని దేవుడు అత్యున్నతంగా ఆశీర్వదిస్తాడు. దేవుని దూత నిన్ను ధైర్యపరుస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనము. 6:12 న్యాయాధిపతులు. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమ గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవుని దూత తన భక్తులను ధైర్యపరుస్తుంది. వీళ్ళనేనా దాని పాట పాడిన 2 అమ్మాయిలు ఒక నాన్న వీళ్ళనేనా? ఒక 3 నెలల కిందట దేవుని పిల్లలు తీసుకున్నారు. కానీ పిల్లలు చూడు చక్కగా పాటలు పాడి దేవుని కనపరిచారు. ఇంతకంటే ధైర్యం ఏం కావాలా? సరే, గిద్యోను మిద్యానీలకు మరుగై కళ్ళము చాటున గోధుమలను దూలగొడుతూ ఉన్నాడు. దేవుని దూత ప్రత్యక్షమై పరాక్రమ గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. గిద్యోను అంటున్నాడు, దేవుడు మాకు తోడుగా ఉంటే మాకెందుకు ఈ దురవస్థ? విశ్వాసి జీవితములో శ్రమలు, పరిశ్రమలు, శ్రమలు, ప్రశంసలు, శ్రమలు, పూదండలు. యేసన్న గారు ఉన్న దినాలలో
ఒక సేవకుడు గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు. ఆ ప్రాంతం వాళ్ళంతా తిరుగుతూ ఉన్నారంట. యేసన్న గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఆ ప్రాంతంలో సేవ చేస్తుంటే ఆ ప్రజలను తిరుగుతూ ఉన్నారంటే యేసన్న గారు అన్నారంట, అరే ఒక నింద ఒక 100 అనుకో అన్నాడు. ఏంటాడంట? ఒక నింద ఒక 100. ఈ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా నేను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమయు ఘనతయు కలుగుటకు కారణం నీ విశ్వాసము పరీక్షకు నిలబడినదైతే. మేమంతా బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాం, సిఎస్ఐ స్కూల్. ఆ స్కూల్కు అనుకోకుండా అధికారి వచ్చాడు. అధికారి వచ్చి మమ్మల్ని ప్రశ్న వేస్తున్నాడు. లేదు, ఎరికో గోడలు ఎవరు పగలగొట్టారా అనేసి. సార్ నేను కాదు సార్, మార్టిన్ అంటున్నాడు. లే మార్టిన్ నువ్వా? నేను కాదు సార్, బిషప్ సార్ అని అంటున్నాడు. ఈలోపు మాస్టర్ హెడ్ మాస్టర్ గారు వచ్చారంట. ఏంటంటే అది ఎరికో గోడలు ఎవరు పగలగొట్టారంటే ప్రధాన మా హెడ్ మాస్టర్ అంటున్నాడంటే, ఏముందండి బిల్లు పడతాంలేండి, మళ్ళీ కొత్త గోడలు కడతాంలే అన్నాడంట. ఈనాడు క్రైస్తవులు ఇదే తంతులో ఉన్నారు. చూసారా? ఎరుకో గోడలు అనేటివే స్కూల్ కంపౌండ్వే, బైబిల్లోటివే. చెప్పు కమలమ్మా, తెలిసిందేనా? ఏముంది లేదు సార్, బిల్లు పెడతాము మళ్ళీ గోడలు కడతాంలే అంటున్నారు. గిద్యోనుతో పరాక్రము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై. గిద్యోను వలన కుండల ద్వారా అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు దేవుడు. దేని ద్వారా? కుండల శబ్దం వినిపించాడండి. శత్రువులు పారిపోయారు. ఆడ కూడా ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూలో ఎంతమంది పాలు పొందారు? ఎంతమంది పాలు పొందారు? 10,000 మంది పాలు పొందారు. ఎంతమంది సక్సెస్ అయ్యారు? 300 మంది. ఈ 300 మందితో నీకు విజయాన్ని ఇస్తానన్నాడు దేవుడు. దేవుడు తన ప్రజలకు విజయం ఇవ్వడానికి నీ చేతిలో ఏది ఉంటే అది చాలు. మోషేతో ఏమన్నాడు? ఎర్ర సముద్రం దగ్గర మోషేతో, నీ చేతిలోనిది ఏమిటి అన్నాడు. ఏమన్నాడు మోషే? ఏమన్నాడు? కర్ర అన్నాడు. ఒక దెబ్బ అన్నాడు. సముద్రం ఏమైపోయింది? దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు చూడండి. మహాసముద్రాన్ని ఒక కర్రతో ఓడితే 2 దెబ్బలు అయిపోయింది. ఆజానుభావుడైన గొల్యాతును కమలమ్మ గారు కొండరాయితో కొట్టాడా, బండరాయితో కొట్టాడా, అంకరాయితో కొట్టాడా? ఏ రాయితేనేమి పనురాలు కొట్టుకునే కంటావా? ఏ రాయితో కొట్టాడు? కొంచెం తప్పట్లన్నీ కొట్టాడే. మా వదిన చక్కగా చెప్పింది. మా వదిన చాలా ప్రేమ కలిగినది. ఎలాగంటే సంఘములో ఎవరైనా చనిపోతే వారితో పాటు ఆ కుటుంబీకులతో పాటు ఆ రాత్రంతా ప్రార్థనలో ఉంటాడండి. ఎవరికుందండి ఈ భాగ్యము? ఎవరికుంది మనసు? మన వాళ్ళు కాదు కదా.
మన బంధువులు కాదు కదా, వాళ్ళు మన సంఘస్థలే కాదు, మనమేంది పోయేది అని ఎన్నెన్నో చచ్చిన వాడి మీద, చచ్చిన శవం మీద రూకలేరుకుండేదట్లుగా. బైబిల్ ఏం చెప్తుంది? సంతోషముతో ఉన్న ఇంటి కంటే దుఃఖముతో ఇంటికి వెళ్ళి సంతోషించుట భాగ్యం అంటే. అందరికీ రాదు ఆ భాగ్యం. నీకు నాకు ఎలాంటి మరణం వస్తుందో చెప్పలేం. సరే, పంచుకోవాలి. కాసేపు పాటలు పాడి వాక్యం చెప్తే ఆ ఇంటి వాళ్ళు ఎంత సంతోషిస్తారు. దాన్ని కొలతలు పెట్టుకోకూడదు. మరణం అనేది సహజం, ఎప్పుడైనా రావచ్చు. కానీ దేవునికి ఎప్పుడైతే ఉపయోగపడతావో దేవుడు ఆశీర్వదిస్తాడు. పరాక్రమ గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. 34వ కీర్తన 5వ వచనములో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని. ఎంత గొప్ప శ్రేష్టమైన మాట అండి. ప్రతి మాటలో దూత 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 అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కాపలాగా ఉంటుందంట. ఆయన ఆశ్చర్యకరంగా కాపాడే దేవుడు. అట్టి దేవుని ఎప్పుడైనా స్తుతించావా, గణపరిచావా, మహిమపరిచావా? అరుణోదయమే లేచి ఒక కొన్ని నిమిషాలైన మోకాలుని ప్రార్థించే అలవాటు మన పిల్లలకు నేర్పించాలి. ఈరోజు మనం సజీవుగా ఉన్నాము అంటే మన గొప్పతనము కాదు, దేవుని కృప. యోబు విషయములో సాతానుకు అన్ని అధికారాలు ఇచ్చాడు. కానీ సాతానుడు వెళ్ళాడు కానీ కదిలించలేకపోయాడు. వెళ్ళాడే కానీ నువ్వు ఆజ్ఞ ఇచ్చినావు కానీ ఆ ఇంటి చుట్టూ నువ్వేమేశావు? ప్రార్థన అనే కంచె, వాక్యం అనే కంచె, సహవాసం అనే కంచె ఎప్పుడైతే నువ్వు వేసుకుంటావో నీ కుటుంబాన్ని ఆశ్చర్యకరంగా ఆయన కాపాడే దేవుడు. యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే 2 ఇంతలు అధికముగా యోబును ఆశీర్వదించెను. 91వ కీర్తన 15వ వచనము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నువ్వు బయలుదేరుతూ ఉంటే ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. 3-4 రోజుల క్రితం లెనిన్ వెలపటి నుండి లోపలికి వస్తూ ఉండంగానే, ఆ మెట్లు ఎక్కుతుండగానే అతని కాళ్ళ మీద పాము పడి అదే భయపడి వెళ్ళిపోయిందంట. ఆ రాత్రే వాళ్ళమ్మతో మాట్లాడుతున్నాడు, అమ్మా రేపు ఆదివారము అబ్బా పర్మిషన్ అడిగి నేను సాక్ష్యం చెప్పాలమ్మా అని అంటున్నాడంటే నేను డోర్ కొడుతున్నాను. మామ నిజంగా నీకు 100 సంవత్సరాలు మామ అని నన్ను దీవించింది ఇంటి కోడలు. చూసారు, ఇప్పుడే అనుకుంటున్నా మామ అంతలేక నువ్వు వచ్చావు. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు, నీకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు కానీ నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు, నీ కుటుంబము కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎప్పుడైతే వెతుతావో ఇక ఆయన భద్రత తీసుకుంటాడు. మీ జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది.
యూదా పత్రికలో యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారికి. సామెతల గ్రంథం 18:10లో యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితముగా. ఆఖరి మాట దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనం. 3వ అధ్యాయం 28వ వచనం. దానియేలు గ్రంథం. నెబుకద్నెజరు షద్రక్ మేషక్ అబేద్నెగో అయిన వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూతను పంపి తన ఆశ్రయించిన దూత మనుషులను తన దాసులను రక్షించెను. ఆయన తన దూతను పంపి. 3వ అధ్యాయంలో ఏమన్నాడు నెబుకద్నెజర్? నా చేతిలో నుండి విడిపించే దేవుడు ఎక్కడా అన్నాడండి. కానీ వారి విశ్వాసము దాన్ని చూపించారు. ఏమన్నారు? పేరుతో పిలిచారు. రాజుగారు అనలే. నెబుకద్నెజరు, నీకు జవాబు చెప్పవలసిన చింతే మాకు లేదు. మండుచున్న వేడిమి గల అగ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు రక్షించిన. పాస్ అయితే ప్రార్థన అంట. ఫెయిల్ అయినాడు కదమ్మా, శుద్ధి కొడుకు పెడతామంటే నువ్వు బాగుండవులే, ఆడైనా బాగు తిని గుండ్రాయి మాదిరి ఉండి ఎన్నెన్నో చెప్తావంట. అది కమలమ్మ. కానీ భక్తుల యొక్క విశ్వాసం ఏంది? రక్షింపకపోయినను నీకు మేము లోబడము అన్నారు. భక్తి జీవితాన్ని వారు ప్రదర్శించారు, చూపించారు, నిరూపించారు. ఏ మనిషి దేవుడు లేడు అన్నాడు, అదే నోటితోనే వీరి దేవుడే పూజార్హుడు. ఈ భ్రష్టమైన సమాజములో, ఈ కుళ్ళిపోయిన సమాజములో కుళ్ళిపోయిన ఉల్లిగడ్డలు అమ్ముకోవడానికి అక్కువ అండి, 103 కేజీలండి, మీ వీధికి వచ్చామండి, మీ ఇంటి ముంగట ఉండామండి, అక్కువ అండి, ఎగక్కువ అనేవాడు ఒకడు. అని ఏమన్నారు? మైకు తీసుకొని రండి నీకు పర్మిషన్ ఉందా అంటున్నాడు. ఓరే నిన్ను అడిగే పర్మిషన్ నీకు ఎవరిచ్చారా? ఈ భారతదేశంలో ప్రతి భారతీయునికి మత హక్కు గలదు. తన మతాన్ని గురించి స్పష్టంగా చెప్పుకోవచ్చు, విమర్శించకుండా. వీరి దేవుడే పూజార్హుడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనము. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళను మోయించెను. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింప రాజా చిరంజీవవునుగాక. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడితిని. సింహములు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళను ఆకాశము నుండి ఒక దూతను పంపాడు. ఎవరనుకుంటున్నాయినా? ఆకాశములకు భూమికి సృష్టికర్త అయినా దేవుని సేవకుడు. ఇదిగో ఈ రాత్రి ఆయనతో పాటు మీరు కూడా ఉపవాసం ఉండండి. మీరు అడవి మాంసం తిని సాలైపోయింది. రేపు ఉదయం నరమాంసం తింటారు. ఏ మాంసమా? అంతే. ఆ సింహాలంట దానియేలు వైపు కూడా చుడుకోకుండా కళ్ళు మూసుకున్నాయంటే ఎప్పుడు తెల్లారునా అని.
తెల్లవారినాక ఏమని రాయబడిందంటే, నింద మోపిన ఆ మనుష్యుడు. చూసారా? నింద మోపిన ఆ మనుషులు సింహముల పాలైది, వారి ఎముకల సైతము పగుల కొరికెను. చూసారా? నింద ఒక 100 అనుకో ప్రభు కొరకు. కనుక ఆయన రక్షించు దేవుడు. మానవుడు పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో జీవిస్తూ, పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయించున్నాడు. మానవ ప్రయత్నములు దేవుడి దృష్టిలో మురికి ప్రేమికలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి మానవుల పాపముల కొరకు, దోషముల కొరకు, అపరాధముల కొరకు ఆయన శిలువలో బలియాగమయ్యాడు. యోహాను సువార్త 5:24లో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణములో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామ మూలముగా వానికి పాప క్షమాపణ దొరుకును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను గనక ఈ చిన్న సమూహములో ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభు అయిన యేసుని అంగీకరించి పాప క్షమాపణ పొంది ఆత్మశాంతి నొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మీకు మనవి చేయించున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఒక 2 సహోదరులు దేవుని స్తుతిస్తాం. మొదట దాసుబాబు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభువును, మా రక్షకుడు, మా ప్రాణప్రియుడు, ప్రాణదాత అయిన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు మీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. ఇదిగోన ప్రార్థించిన రీతిగా రత్నకుమార్ గృహంలో ఇదిగోన ఏర్పాటు చేయబడిన స్తుతి కొడుకుని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. ఆశ్చర్యకరుడు దేవా, అద్భుతకరుడా మీకు స్తోత్రాలు. ఆయన వారి కుటుంబంలో మీరు జరిగించిన నేను మేలును బట్టి, ఉపకారాలను బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. ఇదిగోనైనా మీ దాసుల ద్వారా అయా రీతిగా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క విధమైన లేఖన భాగాన్ని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. ఇదిగోన శత్రుఘ్న మేష అభ్యర్థిగోయులు ఇదిగోన మండుతున్న వేడుకల అగ్నిగుండంలో ఉన్నప్పుడు నాయన మీరు ఒక దూతను పంపి వారిని అగ్నిగుండం నుంచి కాపాడిన గొప్ప దేవుడిని మీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. ఇదిగో నాయన మరి ఫిలిష్తీయులకు నాయన మరుగై దూలగొడుతున్న గోధుమను దూలగొడుతున్న గిద్యోనుతో మాట్లాడుతున్న బలపరిచిన ఒక దూతను పంపితున్న బలపరిచినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. ఆశ్చర్యకరమైన దేవా, అద్భుతకరుడా, మారని మార్పు లేని దేవా, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. ఎక్కడ 2-3 కూడి నా నామమును ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటాను వాగ్దానం చేసిన గొప్ప దేవుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. మరి రత్నకుమారుని భార్యను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. వారి దంపతిని ఆశీర్వదించి బహుమానంగా ఇచ్చిన కుమారుని కుమార్తెను బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. ఇదిగోనన్నా మరి లేని విషయంలో నన్ను మీరు చేసిన మేలును బట్టి, ఉపకారాలను బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. లేనికున్న ప్రతి బలహీనత, ప్రతి విధమైన నన్ను తొందరను మీరు దూరపరచు బ్రతిమాలుకొనిచున్నాం. లేని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. పిల్లలు మీదైందును, మనుషులదైందు, వయసులో, జ్ఞానములో వర్ధినోడ్లో మీరు కృపచూపించం బ్రతిమాలుకొనిచున్నాం. రత్నకుమారి చేయుచున్న నాయన ఆయన చేతి పని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి ఎక్కువగా నాయన వృద్ధి పొందడానికి కృపచూపించం బ్రతిమాలుకొనిచున్నాం. ఆయన భార్య ఇదిగో నాయన మంచి ఆదరణ దయచేయడం ఆమె చేయుచున్న మరి నాయన మన సండే స్కూల్ టీచర్ బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. అయ్యా పిల్లల కొరకు ఎంతగానో ప్రయాసపడుతున్న విధానం బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఆమె ఉద్యోగ ప్రయత్నం బట్టి దీవించండి, ఆశీర్వదించబడుతున్నాం. మరి ముఖ్యంగా నాయన యేసుక్రీస్తు ప్రభువు మీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. దేవా మరి ముఖ్యంగా నాయన ఈ కుటుంబంలోని ప్రతి ఒక్క విధమైన అక్కర అవసరం తీర్చమని ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని మీరు పేరు పేరున దీవించమని, వారి అక్కరలో అవసరం తీర్చమని, ముందున్న సమయాన్ని మీ మహిమార్థమై వాడుకోనమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. రాముగాళ్ళ రత్నకుమార్
ఆయన భార్య లెనిన్ లేయాను బట్టి ముగిస్తూ రక్తకుమార్ తల్లిదండ్రులు, తమ్ముని కుటుంబాన్ని, సోదరిమణుల భర్తల సంతానం, రాముగాళ్ళ వంశవృక్షాన్ని బట్టి కూడా ముగిస్తూ ఇక్కడ చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి ముగిస్తూ ప్రతి కుటుంబములు ప్రతి విధమైన అవసరాలను బట్టి ఈ గుంపులో ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించినట్లుగా మీకు కళ యొక్క సోదరుడు మీ పిలుపు తీసుకుంటారు. భార్య పిల్లలకు ఆదరణ దయచేసి తల్లిని దీవించండి, మరో అన్న కుటుంబాన్ని దీవించండి, అలాగే సోదరి పనులు కూడా యేసు ప్రభు వారి వందనాలు చెల్లిస్తారు. కళాశాల మొదలుకున్నప్పుడు చదువుతున్న నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులను దీవించండి. నేను ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా చెప్పాను. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. బిషప్ యొక్క ఇంటి పని ప్రారంభమవుతున్నది. ప్రతి అవసరాన్ని కూడా పెట్టి తీర్చండి. మా యాడికి మండలమును, మా తాడపత్రి నియోజకవర్గమును, మా అనంతపురం జిల్లాను, మా తెలుగు రాష్ట్రాలను, దేశాన్ని, ప్రపంచాన్ని పాలకుడు నాయకులను ఆశీర్వదించండి. ఈ ప్రదేశాలను మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారు రక్షించుననే మాటను బట్టి ముగిస్తారు. యారికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని, మా మండలంలోని ప్రతి సంఘాన్ని, ప్రతి దైవజనులను కూడా దీవించి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించి ఈ మాటలు ఎందరైతే విన్నారో నీరు కట్టి ఫలింప చేయండి. ఈ గృహంలోని ప్రతి అక్కను తీర్చండి. ఈ గృహాన్ని మీరు ప్రతిష్ఠించండి. ఈ గృహం చుట్టూ మీ కృపాక్షేమాల నుంచి కాపాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. పోసాడు కూర్చొని ముగ్గురు ఎందుకు తగలాడుతున్నారు? సైకిల్ నువ్వు అడిగో ఏం పేరు నీ పేరు? ఎంతసేపు అయ్యా? దేవుడు మీ మొర అలిగించి క్యారెట్ ముళ్ళకి మురకాయ ఇప్పుడు అది తినకూడదులే ఇంకా చికెన్ గికెన్ దాని జోలికే పోకూడదంట. కాదు నరసింహ, ఓకే ఓకే. ఈడు కూడా ప్లాన్ చేసినారా? అదే ఎవరు తీస్తున్నారు లేప్ప, నేను తీయను అట్లా.